పోలీసులు అందరం కలిసి హసన్ నగర్ ఏరియాలో ఒక సెలెక్ట్ చేసుకున్న ఏరియాలో ఒక 300 మెంబర్ తో 12 సెర్చ్ టీమ్స్ తర్వాత 5 ప్లేసెస్ లో నాకా బందీ లాంటి పెట్టి మొత్తం ఏరియాని సర్వే చెక్ చేయడం జరిగింది. దీంట్లో 2 బెల్ట్ షాప్స్, 2 గుట్కా సేల్ పాయింట్స్, తర్వాత ఒకటి ఇల్లీగల్ గ్యాస్ సిలిండర్స్ బిజినెస్ చేసే వాళ్ళని ఈ కేసెస్ రిజిస్టర్ చేయడం జరుగుతుంది. వీళ్ళందరూ క్లోజ్ చేశారు. అలానే 55 2 వీలర్స్, 6 ఆటోస్ ని సీజ్ చేయడం జరిగింది. దీంట్లో అసలు ఆ వెహికల్స్ కి నెంబర్ ప్లేట్ లేకుండా ఉన్నవి 16 ఉన్నాయి, డాక్యుమెంట్స్ లేనివి 35 ఉన్నాయి. అలానే తర్వాత డ్రైవింగ్ లైసెన్స్ లేని కొన్ని ఉన్నాయి. ఇప్పుడు ఇక్కడికి తీసుకొని వచ్చి ఈ స్టోర్ చేసిన ఇక్కడ మూవ్ చేసిన వెహికల్స్ అన్నిట్లో కూడా డ్రైవింగ్ లైసెన్స్ లేని వాటికి దానికి కావాల్సిన ఫైన్ రెగ్యులరైజ్ చేసి వాళ్ళు లైసెన్స్ తీసుకునే విధంగా చేసి పంపిస్తారు. బట్ అసలు ఏదైతే నెంబర్ ప్లేట్ లేదో వాటికి ప్లస్ డాక్యుమెంట్స్ లేవో వీటిని సీజ్ చేయడం జరుగుతుంది. వీళ్ళు ఓనర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ప్రాపర్ డాక్యుమెంటేషన్ ప్రొడ్యూస్ చేయడానికి, వీళ్ళు సబ్మిట్ చేయడానికి ఒక రీజనబుల్ టైం ఇచ్చేసి దీని లోపల కూడా కాకపోతే ఏ వెహికల్ అయితే ఇర్రెగ్యులర్ గా కావాలని కొన్ని నెంబర్ ప్లేట్స్ కేసు ఉన్నాయి, అటువంటి అన్ని కూడా వాళ్ళ మీద స్పెసిఫిక్ కేసెస్ పెట్టడం జరుగుతాం. ఈ ప్లేసెస్ లో చెక్ చేసిన పర్సన్స్ లో మొత్తము 473 పీపుల్ ని వాళ్ళ బయో డేటా కూడా తీసుకోవటము, వాళ్ళని చెక్ చేయడం జరిగింది. దీంట్లో మనకి 27 అదర్ స్టేట్స్ వాళ్ళు ఉన్నారు. వాళ్ళని వాళ్ళు వచ్చిన పర్పస్, వాళ్ళకి ఏదైతే ఉందో వాళ్ళ బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ ఇదంతా కూడా చేయటం అయింది. ఒక 6 రౌడీ షీట్స్ కూడా చెక్ చేశారు. ఈ ప్రాసెస్ లో మొత్తము ఈ చలాన్స్ ఏదైతే పెండింగ్ ఉంది వాళ్ళకి ఫైన్ పడుతున్నా కూడా కాంటాక్ట్ లెస్ పోలీసింగ్ లో ఫోటో తీసి వాళ్ళకి దానికి మెసేజ్ వచ్చినా కూడా నెగ్లెక్ట్ చేసిన వాళ్ళందరికీ కూడా ఇప్పుడు ఇక్కడ చలాన్స్ కట్టించడం కూడా జరిగింది. ఇది దీంట్లో ఇక్కడ కొత్త వాళ్ళు రావటం, ఈవినింగ్ లేట్ అవర్స్ లో తిరగటం, ఈ కంప్లైంట్స్ పబ్లిక్ నుంచి రావటం, పబ్లిక్ లో కొంతమంది వచ్చి ఈ బయట వాళ్ళు వచ్చిన వాళ్ళని లేక ఈ అన్అకౌంటెడ్ వెహికల్స్ ఏదైతే ఉన్నాయో వీటిని కూడా చెక్ చేయమని చెప్పి లోకల్స్ మాకు 2-3 సార్లుగా రిప్రజెంట్ చేయడంతో ఈ యాక్టివిటీ టేకప్ చేసాము. లోకల్ వాళ్ళు కూడా చాలా కోఆపరేట్ చేస్తారు. ఎవరైతే లా అబైడింగ్ సిటిజన్స్ ఉన్నారో వాళ్ళకి ఏమి ఇబ్బంది లేకుండా, ఎవరైతే ఇక్కడ ఇర్రెగ్యులారిటీస్ ఉన్నాయో వాళ్ళని మాత్రం ఖచ్చితంగా యాక్షన్ తీసుకోవటం జరుగుతుంది. ऐसा ले ले भाई, क्या होना आधार कार्ड अलावा भैया नहीं दिख रहा इसमें, उसके पास है, एक काफी है, इसके पास है अब लिए 1 महीना हो सकता है।